వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్. కల్తీ లిక్కర్ గ్యాంగ్ తో బాబు లోకేష్ డీల్. కల్తీ లిక్కర్ దొంగలు ఇదిగో సాక్ష్యం. సో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న మీకు నేను సూటిగా చెప్తున్నా, నిజంగా వైఎస్ఆర్సీపీ కోవట్ అనుకుంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి గారిని, ప్రశాంతి రెడ్డి గారిని, కోటమిరెడ్డి గారిని, అలాగే తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాసులు గారిని, అలాగే గుంటూరు జిల్లాలో ఉన్న లావకృష్ణ గారిని, అలాగే గొలుసు పార్థసారథి గారిని, సుభాష్ గారిని, వీళ్ళందరినీ ఎందుకు సస్పెండ్ చేయలేదు? దాంట్లో కొంతమందికి ఎందుకు మంత్రి పదవులు ఇచ్చారు అంటే, తప్పుడు పనులు చేసి దొరికిపోతే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పటం, వైఎస్ఆర్సీపీ కోవట్లు అని చెప్పి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేయటం, లేదంటే వాళ్ళు దొంగలు దొరల్లాగా వేల కోట్లు సంపాదించుకుంటూ మీకు ఇవ్వాల్సిన ముడుపులు ఇచ్చేస్తూ ఉంటారు. సో మీరు పట్టించుకోరు. ఎందుకు ఇది నేను చెప్తున్నాను ఇంత గంటాపదంగా అంటే, ఈ లిక్కర్కి మూలం సురేంద్ర నాయుడు. ఈ సురేంద్ర నాయుడు అనేవాడు లోకేష్ గారికి మీకు ఎంత సన్నిహితులో ఒకసారి అందరూ కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈ సురేంద్ర నాయుడు అనే అతను తెలుగుదేశం పార్టీ అవునా కాదా? ఈయన చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి కావలసిన వ్యక్తి కాదా? మరి ఈయన ద్వారా మద్యం ఏ విధంగా దొరికింది? తంబలపల్లిలో 17,000 లీటర్లు, ఇబ్రహీంపట్నంలో 3,000 లీటర్లు ఎలా దొరికిందో మీరు చెప్పాలి. ఎందుకు మీకు ఈయన క్లోజ్ అని నేను ఇంత గంటాపదంగా చెప్తున్నానంటే, ఈ కట్టా సురేంద్ర అనే వ్యక్తి 2006 జడ్జిమెంట్ లో ఇతను ఒక వ్యక్తిని పొడిచి చంపేశాడు అని ఇతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. ఇదో చూడండి. ది ట్రయల్ కోర్ట్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ద ఓరల్ అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ convicted A1 for the offence punishable under section 302 of IPC and sentenced him to undergo imprisonment of life. సో ట్రయల్ కోర్ట్ ఇచ్చిన దాన్ని మళ్ళీ ఈయన హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే నువ్వు చేసింది కరెక్టే కదా, చంపింది నిజమే కదా, సో నీకు ట్రయల్ కోర్టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసింది కరెక్టే కదా, అదే మేము కూడా వేస్తున్నామని ఈయనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. జీవిత ఖైదు వేసిన వ్యక్తి బయట ఫ్యాక్టరీలు నడుపుతూ ఎలా ఈ కల్తీ మద్యాన్ని అమ్ముతున్నాడు? ఈ విషయం ప్రజలు గమనించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చాక, తాను అధికారంలో ఉన్న ఈ 2014 నుంచి 19 మధ్యలో ఆయనకి క్షమాభిక్ష పెట్టించి లోపల నుంచి బయటికి వచ్చేలాగా చేశాడు. మరి ఎంత ప్రేమ ఉంటే, వీళ్ళ మధ్యలో ఎంత బాండింగ్ ఉంటే ఆయన్ని బయటకు తీసుకొస్తాడు? ఒక జీవిత ఖైదీని, ఒక మనిషి ప్రాణాన్ని నిలువునా తీసిన వ్యక్తిని బయటకు తీసుకొచ్చాడు అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ కి ఈయన ఎంత క్లోజో మనం అర్థం చేసుకోవాలి. అంటే క్రిమినల్స్ కి చంద్రబాబు నాయుడు ఆశ్రయం ఇచ్చి బయటకు తెచ్చి వాళ్ళు చేసే ఎదవ పనులకి వీళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టి ఈ కలెక్షన్లని ఇప్పుడు కరకట్టుకు పంపిస్తున్నాడా, హైదరాబాద్ లో చంద్రభవనానికి పంపిస్తున్నాడా? సిబిఐ నిర్ణయించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక రాష్ట్రంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీలను నెలకొల్పి విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని రైట్ ట్రయల్ గా అమ్మిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తుంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సంబంధించిన ఒక కమిటీ వేస్తే అది ఖచ్చితంగా చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టే వాళ్ళు చదువుతారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను, మీ భర్తల ప్రాణాలు, మీ అన్నదమ్ముల ప్రాణాలు, మీ కొడుకుల ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు అండగా నిలబడుతుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్తీ మద్యం మీద ఎక్సైజ్ ఆఫీసుల ముందర ధర్నా చేస్తున్నాం. మీరందరూ కూడా వచ్చి కలుసుకోండి. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ కల్తీ మద్యాన్ని ఆపుదాం. ఈ బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేసేంత వరకు పోరాడదాం. సిబిఐ ఎంక్వైరీ
ఎన్డీఏ ప్రభుత్వం వేసే వరకు పోరాడదాం, మన కుటుంబాన్ని మనం కాపాడుకుందామని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.